వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికి కూడా చికాకులు అధికంగానే ఉన్నాయి. ఇంట్లో కూడా ఇబ్బందులు కూడా అధికంగా ఉన్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల మారం చేస్తూ ఉంటారు. ఏకాగ్రత లోపం కూడా అధికంగా ఉంటుంది. అసంతృప్తి అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేయదాకా వచ్చి జారిపోతున్న భావంతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. దేనికి బాధపడకండి. అందరికంటే మనోధైర్యం ప్రతి మనిషికి అవసరం. మనోధైర్యాన్ని కోల్పోకుండా అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుస్తాము అనే ధైర్యంగా మనం ముందుకెడితే అనుకున్న గోల్ రీచ్ అవుతాం. వృషభ రాశి వాళ్ళకి కళాత్మకత ఉంటుంది, కళ మీద ఆసక్తి ఉంటుంది. కళారంగాల్లో కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంటారు. ప్రతిదీ కూడా అన్నీ ఉత్సాహకరంగా చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బందికరంగా కనపడుతుంటుంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి. ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు చేసినప్పుడు కొంచెం విశ్రాంతి ఫలితంగా ఉన్న కంగారు పడకండి. ఆటోమేటిక్గా అవే రేస్ అవుతాయి, ఇబ్బంది తొలగిపోతాయి. అన్ని విధాలు కూడా సహకారం బాగుంటుంది. అన్నిటికంటే కూడా మనసుని నిమగ్నంగా ఉంచండి, మనోధైర్యంగా నిలబడండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామివారి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. లేకుంటే హనుమాన్ దండకాన్ని కనీసం ప్రతి మంగళవారం నాడు స్వామివారిని స్మరించినట్లయితే మీ అనుకూల పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి.